ఏపీ పోటీ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఎగరేసే స్థితికి వచ్చామంటే అది మా జేఏసీ చేసిన సభ్యుల యొక్క కృషి కనుక ఇక్కడ ఏం చెప్పాలంటే జేఏసీ అనేది ఏపీ భోజనం చేసిన నాయకత్వం ఏపీ భోజనం చేసిన నాయకత్వం ఏపీ భోజనం చేసిన నాయకత్వం ఏపీ భోజనం చేసిన నాయకత్వం. వెళ్ళిపోయిన ఆర్టీఓ గారు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. మళ్ళీ దాన్ని రివ్యూ చేసి కలెక్టర్ గారికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దీంట్లో ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతస్థులు కూడా ఐక్యతగా సాగుతున్నారు. ఇది మరి ఎవరు కూడా దీనికి తమ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరిని కూడా మరి మీరు చందాలు ఇవ్వాలని అడక్కోకుండా మా దీంట్లో ఉన్న సభ్యులే మరి ఎంతో ఆనందంగా ముందుకొచ్చి వారి ఆర్థిక సాయంతోనే గత 3 సంవత్సరాలుగా ఇది ముందుకు సాగుతుందని కూడా మరి తెలియజేస్తున్నాం. ఈ సంఘాన్ని నడుపుతున్న మరి ఫౌండర్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మరి ఈ కార్యక్రమం ఉన్న ప్రతి సభ్యులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ అందరికీ జై భీమ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఉల్లూరి సంపత్ గారు మాట్లాడుతున్నారు. ఏపీ బహుజన్ జేఏసీ తరఫున ఈ రోజున ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. మరి మేము జిల్లాలో కాకుండా మండలంలో కాకుండా రాష్ట్రంలో కూడా లేకపోయిన సేవా దృష్టమైన కార్యక్రమాలు చేశాం. ఎవరిని ఆశించకుండా ఫౌండర్ గారు, మరి వైస్ ప్రెసిడెంట్ గారు, ఇంకా నాయకులు, సెక్రటరీ, జిల్లా సెక్రటరీలు అందరూ కలిపి అమౌంట్ సాయంగా చేసుకుంటూ వారు కలిగిన దాంట్లో మరి ప్రజలకు ఉపకారాలు చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ యొక్క సేవా కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో అనేకమైన చోట్ల చేసి మరి ప్రజలకి ఉపకారాలు చేస్తానికి ఏపీ భోజనం చేసి ఎప్పుడు ముందుంటుందని దీని తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. జై భీమ్. అలీషా గారిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ఆవిర్భావ దినోత్సవం 3 సంవత్సరాలు ముగిసి ఇప్పుడు 4వ సంవత్సరం మనం నూతనంగా అడుగు పెట్టబోతున్నాము. అయితే ఇంతకు ముందు చేసినటువంటి కార్యక్రమాల కంటే మరింకెన్నో కార్యాలు చేయాలని మన జేఏసీ పెద్దలటువంటి ప్రెసిడెంట్ గారికి, కలెక్టర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ఇందులో ఉన్న ప్రతి సభ్యులకు కూడా ముఖ్యంగా కోరుకునే విషయం అయితే ఇదండి. గతంలో ఎన్నో విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎవరికి వచ్చినప్పటికీ కూడా మేమున్నాము అని చెప్పేసి వెళ్ళి వితిన్ సెకండ్లో ఒక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ప్రాబ్లం కూడా ముందులో ఇంకా జరిగినా మేము సహాయంగా ఉంటామని చెప్పేసి, మేము ముందు ఉంటామని చెప్పేసి మీరు ఇంక మరొకసారి మన అంబేద్కర్ ఆశయాల్ని మనం సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ చేయండి. రాహేల్ గారు కూడా మీటింగ్ మళ్ళీ తిరగతో అక్కడ చివరిగా మన ఫౌండేషన్ కన్వీనర్ అయిన తాళూరు మధు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జై భీమ్. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరి ఎన్నో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ దాటుకుని 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరం అడుగుపెట్టిన ఏపీ భోజనం జేఏసీ సభ్యులు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కరిగా స్థాపించిన ఈ జేఏసీ అది
అంచులంచులుగా ఎదిగి ఈరోజు 200 మంది సభ్యులున్న ఒక ఆర్గనైజేషన్కి ఒక జెండా, ఒక లోగో, ఒక రంగు ఉన్న ఏకైక ఈ ఏపీలో ఉన్న సంస్థ ఏదైతే ఉందో అది ఏపీ బహుజన్ జేఏసీ మాత్రమే. నిజమే, ఎన్నో సంస్థలు ఉన్నాయి. ప్రతి సంస్థ కూడా ఎక్కడన్నా డబ్బులు తీసుకుని లేకపోతే సందాలు తీసుకుని సేకరించి మాత్రమే చేసి ఈ రోజుల్లో ఇంచుమించు ఇంతవరకు మేము ఎవరిని అవి ఆశించకుండా మా సొంత సొమ్ము అంటే కేవలం మా జేఏసీ సభ్యులు ఇచ్చిన ఆర్థిక సహాయంతోనే సుమారు 23 లక్షల రూపాయలు సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కానీ ఇంకో విషయాలు ఖర్చు పెట్టిన సందర్భం. ఏం చెప్పాలంటే జేఏసీ అనేది ఏ ఒక్కరిది కాదు, అందరిదని ఈరోజు నిరూపితం అయింది. ఎందుకంటే దిగ్విజయంగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4 సంవత్సరాలు గడతానికి దీంట్లో ఉన్న 200 సభ్యుల్లో ప్రతి ఒక్కరూ వారి కష్టం, వారి శ్రమ, వారి ఆలోచనలు, వారి యొక్క ధనం అన్నీ ఖర్చు పెట్టి ఈరోజు ఈ స్థితికి ఒక జెండా సృష్టించుకుని ఆ జెండా ఎగరేసే స్థితికి వచ్చామంటే అది మా జేఏసీ చేసిన సభ్యుల యొక్క కృషి. కనుక ఇక్కడ నేను ప్రతి ఒక్కరిని పేరు చెప్పున ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా మీకు వచ్చిన వారందరి నేను ఒకసారి రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక వీడియో చేసి నేను మళ్ళీ అయ్యప్పకి పంపిస్తాను. ఎందుకంటే ఎండ వచ్చింది కాబట్టి అందరి గురించి చెప్పాలని టైం పడుతుంది. ఇది యాక్చువల్లీ ఈరోజు చాలా గ్రాండ్గా జరగాల్సిన ఫంక్షన్, కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల ఇది పోస్ట్పోన్ చేసుకుని వర్షాభావం సంవత్సరం కారణాల వల్ల పోస్ట్పోన్ చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమం ఈ కేవలం జెండా ఆవిష్కరణతోనే మేము పెట్టుకోవడం జరిగింది. మరి దేవుడు ఆహ్వానిస్తే మరో రోజు ఒక కార్యక్రమం పెట్టుకోవడానికి ఏపీ బహుజన్ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఒక కార్యక్రమం పెట్టాలి. కాబట్టి ఇక్కడ హాజరైన ప్రతి సభ్యులకి నా పేరు చెప్పిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం నడిపించిన వైస్ ప్రెసిడెంట్ రామేశ్వరరావు గారితో పాటు కూడిన ప్రతి బిడ్డలకి ధన్యవాదాలు. ముఖ్యంగా వీసీబీ అయ్యప్ప గారు మా జేఏసీ ప్రతి కార్యక్రమం కవర్ చేస్తూ ఉంటారు వారికి. అలాగే అన్న సురేష్ సుమా టీవీ అన్నగారికి కూడా నా ప్రతి ధన్యవాదాలు. మిగిలిన పత్రికేయులకు మరి టీవీ సోషల్ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ జై భీమ్, జై ఏపీ బహుజన్ జేఏసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసి 4వ సంవత్సరంలో అనుకుంటుండగా మరి ఈ ఫౌండర్ అండ్ కన్వీనర్ మధు గారు, ఫస్ట్ ప్రెసిడెంట్ గారు, బాలకృష్ణ గారు, ఈ ఏపీ బహుజన్ జేఏసీకి గౌరవ అధ్యక్షులైనటువంటి ఆటో స్టాలిరాజు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు బిడ్డ గారు రమేష్ గారు, అలాగే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మన బందర్ జాతిరాజు గారు, అలాగే మన ఆర్గనైజింగ్ సెక్రటరీ ముందు ఆనంద్ గారు, మరి అలాగే మండల పరిషత్ వేత కమలాకర్ గారు, మరి ఆదిత్య గారు కోఆర్డినేటర్ గారు, మరి వీళ్ళందరూ కలిసి మరి నూతన సంవత్సరంలో 4వ సంవత్సరంలో అడుగు పెడుతుండగా ఈ ఏపీ బహుజన్ చేసి ఇంతకన్నా ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా అందరూ మనం పొందుతూ ఇంకా ముందు కొనసాగించాలని మరి పెద్దలైనటువంటి అందరూ కోరుతూ మరి జిల్లా పరిషత్ నా పేరు ఎదురవుతుందా. థ్యాంక్ యూ. రాతాల కమలాకర్ గారు మండల కన్వీనర్ మాట్లాడు. అన్నీ తర్వాత మాట్లాడు. నువ్వు మాట్లాడు ఒకసారి కన్వీనర్ గారు, సెక్రటరీ గారు కింద అక్కడ పక్కన ఎదురుకొచ్చి సెక్రటరీ మాట్లాడండి. ఎంతగా ఎక్కువ అందరికీ జైలు మరి ఏపీ బహుజన స్థాపించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగెట్టుతున్న సందర్భంలో మరి జేఏసీ హెడ్ క్వార్టర్లో స్టేట్ ధన్యవాదాల కార్యక్రమానికి ఇచ్చేసిన మరి స్టేట్ ప్రెసిడెంట్ గారికి, అలాగే ఫౌండర్ కన్వీనర్ పల్లి మోదీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, రమేశ్వర్ గారికి, డాక్టర్ సాని గారు మరి జేఏసీకి గౌరవ అధ్యక్షులు నిర్వహిస్తున్న మరి డాక్టర్ సాని అన్న గారికి, వచ్చేసిన అందరికీ మా తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చర్యలు జరిపించాలని కోరుచు నా పేరు బంగాద స్టేట్ ఆర్గనైజర్ అందరూ చేయండి. స్టాలిన్
వితరణ చేయడం అనేది జరిగింది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఏపీ బహుజన్ జేఏసీ సభ్యులందరూ ఎక్కడ ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా అక్కడ మేమున్నామని దాన్ని ఎదిరించి దాన్ని ఖండించి మరి వారికి న్యాయం చేసే విధంగా ఈ బహుజన్ జేఏసీ పనిచేస్తుంది. ఈ బహుజన్ జేఏసీలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కూడా సభ్యులుగా ఉంటూ ఈ సభ్యులందరూ కూడా ఈ కుటుంబాన్ని గౌరవంగా ముందుకు తీసుకెళ్తూ ఒక క్రమమైన పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ బహుజన్ జేఏసీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా మాకు సాధ్యమైనంత వరకు సమస్యను నిర్వహించి వారికి న్యాయం చేసే విధంగా పోరాటం చేయడం బహుజన్ జేఏసీ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క బహుజన్ జేఏసీని అందరూ కూడా ఆస్వాదించి మరి బలపరచడానికి ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మందిల జార్జిరాజు. నేను ఏపీ బహుజన్ జేఏసీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఏపీ బహుజన్ జేఏసీ 3 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరికి కూడా మేము ఉన్నామని ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఏపీ బహుజన్ జేఏసీ గత 3 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాదు ఈ ఏపీ బహుజన్ జేఏసీ కార్యక్రమంలో అనేక మంది మహిళలు, పురుషులు, అలాగే మరి ఎన్నో చాలా ఉన్నతమైనటువంటి చదువులను అభ్యసించినటువంటి వారు అనేక మంది ఈ గ్రూప్లో ఉండడం జరిగింది. ఈ గ్రూప్ ద్వారా మేము ఒకటే నినాదం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను మేము చూసా తప్పకుండా పాటించే విధంగా మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ 3 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేసి మరి ఎంతో ఉన్నతమైన స్థితికి ఏపీ బహుజన్ జేఏసీ వాళ్ళ ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగే న్యాయం జరిగే వరకు పోరాటం చేసే ఏపీ బహుజన్ జేఏసీ బలోపేతం చేసి అనేక మంది గ్రూప్లో జాయిన్ అయ్యి మరి ఇంకా బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మన మధ్యలోకి వచ్చినటువంటి ఉపాధ్యక్షులు నుండి అశోక్ గారు మనకి జేఏసీ తరఫున తమ అమూల్యం సందేశం. నుండి అశోక్ గారు ఉపాధ్యక్షులు. అశోక్ బాబు, ఏపీ బహుజన్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాం. మరి గత 3 సంవత్సరాలుగా ఏపీ బహుజన్ జేఏసీ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. అలాగే భవిష్యత్తులో కూడా పేద విద్యార్థులకి అలాగే రక్తదానంలో కూడా మరి పాలు పంచుకుని అలాగే పేదల పక్షాన ఏపీ బహుజన్ ఎప్పుడు పోరాటం చేస్తుందని, అలాగే ప్రతి విషయంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో చారిత్రాత్మకమైన విషయాల్లో ఏపీ బహుజన్ ముందుంటుందని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మరి ఏపీ బహుజన్కి ధన్యవాదాలు. స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మాట్లాడుకోవచ్చు. అందరికీ జై భీమ్ అండి. నా పేరు పానో జోసఫ్. ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ మరి ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. జేఏసీని మరి స్థాపించి 3 సంవత్సరాలు పూర్తయ్యి 4వ సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజున స్టేట్ ఆఫీస్లో పశ్చిమ గోదావరి కార్యక్రమాలు ముందుతున్నాం. దీంట్లో ముఖ్యంగా రక్తదానాన్ని అలాగే మరి వస్త్రదానాన్ని పిల్లల చదువు విషయంలోనూ అలాగే అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విషయంలోనూ మేము ముందుకు సాగుతున్నాం. మరి ఏదేమైనప్పుడు కూడా మరి రాబో రోజుల్లో ఈ 4వ సంవత్సరంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మా కోర్ కమిటీని మేము సంప్రదించి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాం. అలాగే ప్రభుత్వానికి కూడా మేము